వైసీపీ రాజ్యసభ సభ్యుడు బోస్ తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిన అవినీతిని బయట పెట్టుకొచ్చారు. ఆ పురపాలక సంఘానికి చెందిన మెప్మా నిధులు 1,22,00,000 అప్పట్లో పురపాలక కమిషనర్, కాంట్రాక్టర్లు కలిపి దోచేశారని సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. నిన్న వైసీపీ కార్యాలయంలో ఇక్కడ పార్టీ కార్యకర్తలు తిన్నారు కాదు అక్కడ ఆయన చెప్పింది. దీన్ని ఏదో వైకాపాయంలో మెప్మా నిధుల మేత అన్నటువంటి రాసుకొచ్చారు. ఇప్పుడు కూడా తింటున్నారు అది. ఇందులో అప్పటి నిధుల స్వాహ మీద ఆధారాలు చూపించారు. పేదరిక నిర్మూలనలో ఉపయోగించిన మెప్మా నిధుల నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించారని, దీని మీద విజిలెన్స్ విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వైసీపీ ప్రభుత్వం అప్పట్లో కొందరు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు నిర్మించి ఇచ్చింది. అందులో భాగంగా రామచంద్రపురాన్ని పట్టణానికి చెందినట్లు లబ్ధిదారుల వెల్లసావరం, ఉండూరు, హసనబాద గ్రామాల్లో స్థలాలు కేటాయించింది. ఈ 4 చోట్ల మున్సిపాలిటీ మెప్మా నిధులను అప్పటి మున్సిపల్ కమిషనర్ ఇళ్ల నిర్మాణానికి మళ్లించారు. చివరికి ఇల్లు కూడా కట్టించకుండా నిర్మాణ సామగ్రి నెల్లూరుకు చెందిన కాంట్రాక్టర్తో కలిపి స్వాహా చేసేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా విషయాలను వెలుగులోకి వచ్చినాయంటూ ఎంపీ బోస్ వివరించారు. ఈ విషయం ఆర్థిక మంత్రి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబుకి లేఖ రాస్తున్నట్టు చెప్పారు. అవినీతి కారణంగా బదిలీ మీద వెళ్లిన ఉద్యోగి తన సొంత డబ్బులు 40 లక్షలు చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు.